హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరైతే మంచిగా మేము కూడా మంచిగా ఉన్నాము. మరొక ఇంట్రెస్టింగ్ లాగా అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కనుక ఛానల్ చూడడం మీద ఫస్ట్ టైం అయితే ఏం చేయాలి తెలుసు, మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇది వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే ఇంకా పొద్దుగాల నేను లేచేసరికి మా పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. టిఫిన్ చేసేసి అమ్మ ఉండడం వల్ల ఎంత యూస్ఫుల్ అవుతుందంటే నాకు రాత్రికేమో సరిగ్గా నిద్ర పట్టట్లేదు. ఎందుకని మా వారిని అడుగుతా, ఆయన పొద్దుంతా ఫోన్ చూస్తే నిద్ర పడుతుంది అంటాడు. పొద్దుంతా ఎందుకు చూస్తా చెప్పండి ఫోన్, ఏదో నాకు పన్న టైంలోనే చూస్తా, లేకపోతే టైం పాస్ కాకపోతే చూస్తా, అంతేగాని పొద్దుంతా ఫోన్ చూసుకుంటూనే కూర్చుంటున్నా చెప్పండి. ఆయన ఏమో అట్లా అంటున్నాడు, నువ్వు ఫోన్ చూస్తున్నావు అందుకే నిద్ర పడలేదు. నాకేమో రాత్రి కూడా నిద్ర పడతలేదు. ఇంకా చిన్న పాప అయితే స్కూల్ పోతలేదు, ఆమె జ్వరం వచ్చిందని చెప్పిన కదా, తగ్గింది. కానీ ఇంకా ఈ వారంలో అయితే ఒక రోజు ఉంది, ఒక రోజు లేదు, డే బై డే ఉంది స్కూల్. సో అందుకే పంపడం ఎందుకు, తనకి ఇంకా పూర్తిగా తగ్గలేదు కదా. మళ్ళీ అందులోనూ ఇట్లా జ్వరం వచ్చిన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వేరే పిల్లలకు వస్తుంది మళ్ళీ అనవసరంగా, మళ్ళీ ఈమెకు కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అనేసి నేనైతే స్కూల్కి పంపలేదు. ఇంకా నేను ఆ రోజు సాటర్డే కాబట్టి యాజ్ యూజువల్ ఖచ్చితంగా మనం సప్త శనివారం వ్రతం చేసుకున్నప్పటి నుంచి నేనైతే అంతకంటే ముందు నుంచి నేను 9th క్లాస్లో ఉన్నప్పటి నుంచి అనుకుంటా నేను సాటర్డే రోజు నాన్ వెజ్ తినను. ఈ సాటర్డే రోజు దీపం పెట్టుకుంటా, జనరల్గానే మామూలుగా రోజు సాటర్డే దీపం పెట్టుకుంటా. బట్ ఈసారి ఎందుకో గుడికి పోవాలనిపించింది. యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం రోజే పోవాలనుకున్న గుడికి, బట్ ఆ రోజు మా వారి ఇంటి దగ్గర లేరు. గుడి ఏమో నడుచుకుంటూ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది, కానీ ఇప్పుడు నాకు అంత దూరం నడవలేనేమో అనిపించింది. ఇంకా వెంటనే మా వారిని డ్రాప్ చేయ కొంచెం గుడి దగ్గర, నెక్స్ట్ డే అడిగితే ఇంకా ఆయన గుడి దగ్గర డ్రాప్ చేసిండు. అండ్ మీలో ఎంతమంది తెలుసు గుడికి పోయినప్పుడు ఇది ప్రాసెస్ అంటే ఫస్ట్ ఎక్కడెక్కడికి పోవాలి, తర్వాత ఏమేమి చేయాలనే ప్రాసెస్ మీకు తెలుసా? తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఇదివరకు తెలియకపోతుండే, తర్వాత తెలిసింది. రీసెంట్ డేస్లో ఒక 6-7 months అవుతుందో లేకపోతే 1 year అవుతుందో నాకు ఈ సంగతి తెలిసి. ఫస్ట్ టైం అంటే అది అన్ని కలిసిన టెంపుల్ అయ్యి ఉంటే అన్ని రకాలు ఉంటాయి. ఒకటి టెంపుల్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు శివాలయమే అనుకుంది, పోయి శివయ్యని దర్శనం చేసుకుని వస్తాం. బట్ ఇట్లా అన్ని రకాల టెంపుల్స్ కలిసిన చోటుకి వెళ్తే ఫస్ట్ పోగానే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి. ఎన్ని చేస్తారు ఏందని అన్నాడు. అక్కడ నేనైతే నవగ్రహాలు కాబట్టి 9 చేస్తా, నాకైతే కరెక్ట్ లెక్క తెలియదు. నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసిన తర్వాత మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత ఆ టెంపుల్లో ఏ దేవుళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ పోయి దర్శనం చేసుకోవాలి. ఇది ప్రాసెస్. బట్ మాకు తెలియక మేము ఏం చేస్తుండే అంటే ఫస్ట్ పోగానే ఏ దేవుడు, అది ఏ టెంపుల్ అయితే ఆ దేవుళ్ళన్నింటినీ దర్శనం చేసుకొని లాస్ట్కి నవగ్రహాల చుట్టూ తిరిగి కాళ్ళు కడుక్కొని ఇంటికి వచ్చేస్తుండే. దానివల్ల మనం కాళ్ళు కడిగేసుకుంటే మనకు గుడికి పోయిన పుణ్యం అనేది మనకు దక్కదన్నట్టు. మనం ఇంట్లోకి వచ్చే వరకు, మనకి ఇంట్లోకి వచ్చిన తర్వాతనే మనకు ఒకవేళ మరీ డట్టిగా అనిపిస్తే మళ్ళీ పోయి కడుక్కోవాలి తప్ప ఇంట్లోకి రాకంటే ముందే మనం గుడికి పోయొచ్చి కాళ్ళు బయటనే కడిగేసుకోవద్దు. ఆ పుణ్యం అక్కడనే కడిగేసుకున్న దగ్గరనే పోతుంది అదంట. ఇది ఎంతవరకు నిజం, సైంటిఫికల్గా ఇది ఎంతవరకు నిజమని నాకు తెలియదు, కానీ ఇదైతే అట్లా చెప్తారన్నట్టు. గుడికి పోయొచ్చి కాళ్ళు కడుక్కోవద్దు, ఇంట్లోకి వచ్చిన తర్వాతనే కాళ్ళు కడుక్కోవాలని చెప్తారు. సో ఇది రీసెంట్ డేస్లో నాకు తెలిసింది, లాస్ట్ 1 year నుంచి. అండ్ ఇంకొక థింగ్ కూడా నేను ఎప్పటి నుంచో షేర్ చేయాలనుకుంటున్నా. ఎప్పుడైనా మీరు టెంపుల్కి పోతే ఈ ఫేస్ చేసిరా లేదా నాతో షేర్ చేసుకోండి. ఏంటంటే మార్వాడీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎంత మంచిగా పూజ చేస్తారంటే, మంచిగా శివాలయం దగ్గర అభిషేకం చేస్తాం కదా, అక్కడ కూర్చుంటారు, హాయిగా కూర్చొని మంచిగా అన్నీ తెచ్చుకుంటారు అనమాట. అభిషేకానికి సంబంధించిన ఎన్ని రకాలతో వాళ్ళు అభిషేకం చేయాలనుకున్నారో అవన్నీ తెచ్చుకుంటారు. మంచిగా కూర్చొని శివయ్యకు అభిషేకం చేసి అలంకరణ చేసి వాళ్ళు ఏదైతే ప్రసాదం వండుకుంటారో, ప్రసాదం వండకపోతే చక్కెర తీసుకొచ్చి చక్కెర పెట్టి, లేక షాడసోపచార పూజలు అంటారు కదా, ఒక 16 నియమాలు ఉంటాయి అనమాట, అవన్నీ చేస్తారు. మళ్ళీ ఇంకొక థింగ్ కూడా చేస్తారు, చప్పట్లు కొట్టుకుంటూ దేవుడిని పిలుస్తారనమాట. పిలిచి కొంగు చాపి వాళ్ళ కోరిక ఏందో కోరుకుంటారు. అండ్ ఆ చేస్తున్నంతసేపు హరహర శంభో, హరహర శంకర, హరహర నమ శివ ఇవి అంటనే ఉంటారు అనమాట. అది కూడా లౌడ్గా బయటకు అంటనే ఉంటారు. ఇంత పాజిటివ్ వైబ్ వస్తుంది వాళ్ళు ఆ పూజలు చేస్తుంటేనే. నేను కూడా వాళ్ళని చూసి రీసెంట్ డేస్లో నేర్చుకున్నాను అనమాట. మంచిగా శివయ్యకు అభిషేకం చేయించుకోవాలనుకున్న రోజు అంటే ఈ టెంపుల్లో మాకు అవైలబిలిటీ ఉందన్నమాట. అంటే భక్తులే వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా శివయ్యకు అభిషేకం చేసుకోవచ్చు. అన్ని టెంపుల్స్లో ఆ యాక్సెస్ అయితే ఉండదు. మనం అభిషేకానికి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. అయ్యగారు అన్ని మనం తీసుకున్న సామగ్రి అంతా ఆయనకి ఇచ్చేస్తే ఆయనే చేస్తాడు. బట్ మేము పోయే ఈ టెంపుల్ అట్లా కాదు, మనమే చేసుకోవచ్చు శివయ్యకు అభిషేకం హాయిగా కూర్చొని. సో నేను వాళ్ళని చూసి నేను కూడా నేర్చుకున్నా. ఎప్పుడు టెంపుల్ పోయినా మంచి అన్ని తీసుకొని పోతున్నా, మంచిగా కూర్చొని నిమ్మలంగా శివయ్యకు పూజ చేసుకొని నా మనసులో ఉన్న బాధ అంతా శివయ్యకు చెప్పుకొని వస్తున్నా. ఇంత మనశ్శాంతిగా అనిపిస్తుంది అంటే ఏదో నెత్తి మీద నుంచి బరువు తీసి పక్కకు పెట్టినట్టుగా అనిపిస్తుంది. అట్లా చేస్తుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు మనశ్శాంతిగా వస్తుంది, ఒక పూజ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది. నేను టెంపుల్కి పోయి వచ్చేసరికి మా అమ్మ ఏమంటారు దాన్ని నెయ్యి చేద్దామనేసి వెన్న అయితే మిక్సీ పట్టిందంట. ఆ మిక్సీది జారది మూతుంటుంది కదా, సరిగా పట్టదంటే తిప్పంగానే అది మొత్తం ఇల్లంతా పడ్డది. అది చూసి మా నైనేషన్ అవుతుందంట. నేను గుడి వచ్చేసరికి వాళ్ళు ఇంత పని చేసి ఇల్లంతా మొత్తం చల్లమయం అయిపోయింది. మొత్తం అంతా మిక్సీకి వేస్తే అది ఒకటేసారి గిర్రం తిరుగుతుంది కదా, ఆ తిరిగే స్పీడ్లో ఇది కింద పడేసరికి ఇంకేమైతే ఇల్లంతా రచ్చరచ్చ అయిపోయింది. మా నైనేషన్ అప్పుడు కాదు చెప్తుంది చూడండి ఏం చెప్తున్నా. అవునా, ఇంట్లో పడేసింది చెప్పు చెప్పవా? నీకు తెలియదా, నువ్వు ఉంటుంది కదా ఇంట్లోనే, నాకేం తెలుసా. ఒక్క పని చేయవడేమో కానీ ఇల్లంతా రచ్చరచ్చ అయిపోయి మా అమ్మకి డబల్ పని అయిపోయింది. ఎందుకంటే అది మొత్తం ఫ్రిడ్జ్ మీద, షెల్ఫ్ల మీద, కింద ఫ్లోర్ మీద అంతా పడ్డది. ఇంకా అది మళ్ళీ జిడ్డు ఉంటుంది కదా, ఒకసారి దూడ్చి మళ్ళీ సబ్బు పెట్టి మళ్ళీ మాపెట్టింది ఇల్లంతా. అండ్ ఇవైతే వరలక్ష్మి వ్రతానికి వాయనాలకు వచ్చినాయి అనమాట, అరటి పండ్లు. అసలు వీటితో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇవేమో ఇట్లనే ఇస్తేనే మా పిల్లలు తినట్లేదు, నల్లగానే అనుకుంటా. అందుకే నేనైతే వీడియో చూసినా అనమాట. వీటితో ఏం చేయొచ్చు అంటే, నాకు ఈ మ్యాంగ్లూర్ బన్స్ అంటారంట, మ్యాంగ్లూర్స్ బనానా బన్స్ అంటారంట, బాగుంటాయంట టేస్ట్. చేయడం కూడా పెద్ద ప్రాసెస్ ఏం లేదు, చాలా సింపుల్. మనం కేక్ చేసిన దానికంటే ఇంకా చాలా సింపుల్గా అనిపించింది నాకైతే. బట్
బట్ ఈ పిండి అయితే ఎంత పిండి పోసినా కూడా అటే పోతుంది. మీరైతే తక్కువ అరటి పండ్లు తీసుకోండి. నేనైతే ఉన్న కాడికి అరటి పండ్లు అన్నీ తీసేసుకొని వాటిని స్మాష్ చేసుకున్నాను మంచిగా. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే పలుకులాగా తాకితే బాగుంటుంది తింటుంటే అనేసి వీటిని స్మాష్ చేసి అరటి పండ్లను బాగా స్మాష్ చేసి అందులో కొంచెం చక్కెర, కొంచెం గోధుమ పిండి అయితే ఎక్కువనే పట్టింది. గోధుమ పిండి అండ్ బేకింగ్ సోడా, కొంచెం ఫ్లేవర్స్ కోసము యాలకాయ కూడా వేసి మంచిగా కలిపి ఒక 2-3 గంటలు పక్కకు పెట్టేసేయాలి. అది మంచిగా పొంగినట్టు అవుతుంది అన్నట్టు మంచిగా. బట్ మేము ఎంత గోధుమ పిండి వేసినా కూడా అది అటే పోతుంది. అది ఏమవుతుంది అంటే అరటిపండ్ల గుజ్జు ఉంది కదా, అది ఎక్కువైపోయింది అనమాట. అది 2-3 అరటిపండ్లు తీసుకుంటేనే సరిపోతుంది కావచ్చు. బట్ మేము ఎక్కువ అరటిపండ్లు తీసుకోవడం వల్ల అది ఎంత పిండి పోసినా అటే అవుతుంది. మళ్ళీ టేస్ట్ ఎట్లుంటే మనకు తెలియదు. సో బాగుండకపోతే అంత పిండి అయితే వేస్ట్ అయిపోతుంది. నేనైతే ఇట్లా లూజ్గా ఉండగానే మంచిగా చేతికి ఎక్కువ ఆయిల్ అప్లై చేసుకొని మనం గారెపల్లి చేసుకునే పీట ఉంటుంది కదా, దాంట్లో పెట్టేసి అయితే ఒత్తేసుకున్నాము. చేసేటప్పుడే మా సమీక్ష నాకు వద్దు, నేను తినా అని చెప్పింది. ఇంకా ఇట్లా పిల్లలు కూడా తినడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒకసారి ఒక వాయిస్ చూద్దాము, టేస్ట్ బాగుంటే ఆ తర్వాత చేసుకుందాం పిల్లలు తింటా అంటే అనుకుని అయితే మేమైతే ట్రై చేసినాము. నాకైతే నమ్మకం లేదనమాట. ఎందుకంటే ఇది ఆ టీవీలో చూపించినట్టు అంటే వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అయితే రాలేదు. అందులో ఏం చూపించారంటే మనం చపాతీ పిండికి చపాతీ కలుపుకుంటే ఎట్లా కలుపుకుంటారు అట్లనే కలుపుకున్నారు వాళ్ళు. మరి నాకేంటంటే మనకు బోండాల పిండికి బోండా కలుపుకుంటే ఎట్లా వస్తుంది అట్లా వచ్చిందనమాట. నాకైతే 0% నమ్మకం ఉండే. ఇవి హిట్ అవుతాయని అయితే నేనైతే అనుకోలేదు, ఫ్లాప్ అవుతాయని అనుకున్నాను నేను. ఇంకా మా పిల్లలు కలుపుతుంటేనే ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు. నేనైతే ఫస్ట్ ఒక 5-6 చేసి వాటిని అయితే గోలిచ్చేసిన. అండ్ ఈ గోలిచ్చేటప్పుడు కూడా నాకు డౌట్ అనమాట, అందులోనేమో పొంగుతున్నాయి మంచిగా. బట్ నేను వేస్తేనేమో పొంగుతలేవు, ఎందుకంటే అవి సాగిపోతున్నాయి, మన రబ్బర్ సాగినట్టే సాగుతున్నాయి. మన బోండాలకు మనం చిన్న బోండాలకు వేసుకుంటాం కదా పిండి, ఎట్లా జారుడుగా ఉంటుంది అట్లా జారుడులాగా ఉంది. అది కూడా తీసి అందులో నుంచి వేస్తే ఇంకా జారిపోతుంది. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు పొంగుతేనే కదా టేస్ట్ బాగుండి మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. పొంగకపోతే గారెప్పలాగా అయిపోతాయి కావచ్చు, స్వీట్ గారెప్పలు అయిపోతాయి కావచ్చు అనుకున్నాం మేము. ఇవి బనానాలు వేస్ట్ కావద్దని ఇట్లా చేస్తే ఈ పిండి వేస్ట్ అయ్యేటట్టుందని అనుకున్నాను. సాగిపోతున్నాయి, నాకు అర్థమైంది నా వల్ల కాదని ఇంకా మా అమ్మకి అప్ప చెప్పేసిన అనమాట. మా అమ్మలు ఏంది అవుతుందా చెప్పండి. ఆఖరికి మా అమ్మ చేయంది అదైతే అయిపోదు ఆ పని. ఇంకా నాకు చేయడం రావట్లేదని మా అమ్మని లావుగా ఒత్తుమన్న చేయితోటే ఇంకా నేను ఆ బనానాలు కొంచెం పలుకులాగా అట్లా ఉంచింది కదా. మా అమ్మ ఏంటో బనానా తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది కదా, తొందరగా నల్లగైపోతుంది. అదేంటి దాన్ని పీకేసి ఉంది. నేను మళ్ళీ ఆ బనానా అట్లనే ఉండని అట్లనే గోలి అని చెప్పిన. అండ్ ఇంకొకటి ఇది ఇట్లా గోలియడం కాకుండా ఇంకేదైనా ప్రాసెస్ ఉంటే బాగుండు. మరి గోలియడం అంటే హెల్దీ ఫుడ్ కాస్త ఆయిలీ ఫుడ్ లాగా టర్న్ అవుట్ అయింది. బట్ వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టుగా ఈ ఐడియా చేసిన. బట్ దీనికంటే బనానా కేక్ చేసి ఉంటే బాగుండేది, కానీ ఇన్ని బనానాస్ అయితే పట్టవు కదా దానికి. 1-2 బనానాస్ అయితే సరిపోతాయి. బట్ ఎటకేలకు అమ్మ కింద మీద పడి అమ్మ అయితే మొత్తం అన్ని చేసేసింది. కొన్ని అయితే మంచిగా పొంగినాయి, నేను చేస్తే మాత్రం అస్సలు పొంగలేదు. అమ్మ చేస్తే మాత్రం మంచిగా పూరి పొంగినట్టు మంచిగా పొంగినాయి. ఇవైతే పొంగితేనే టేస్ట్ బాగుంటాయంట. నేను వీడియోలో చూసి వాళ్ళు చెప్పాను అనమాట, పొంగితేనే మంచిగా సాఫ్ట్గా బాగుంటాయని. సో పొంగింది. ఇంకా పొంగినప్పుడు నా సంతోషం అంతా అయితే కాదు. అంటే నేను చేసినప్పుడు పొంగలేదు, అమ్మ చేసినప్పుడు పొంగింది. అది చేతి మహిమ అనుకుంటా మేబీ. ఇంకా ఫస్ట్ మా సనికి ఏం చెప్పిందంటే నేను మాత్రం అస్సలు తినా అని చెప్పింది. కానీ చేసిన తర్వాత నేను ఒక బైట్ టేస్ట్ చేసి చూడు, నీకు నచ్చకపోతే వదిలే అని చెప్పిన. ఇంకా ఒక బైట్ టేస్ట్ చేసిన తర్వాత ఊరుకుంటారా చెప్పండి. అసలు యాక్చువల్గా ఎట్లుంది టేస్ట్ అంటే బెల్లపప్పాలు అంటారు తెలుసా, మీకు ఐడియా ఉందా? గోధుమ పిండిలో బెల్లం వేసి చప్పాలు వేసుకుంటే ఎట్లుంటే సేమ్ అట్లనే ఉంది. అసలు బనానా ఫ్లేవర్ అట్లా బనానా తింటున్నామని ఆ ఫీలింగ్ అయితే కొంచెం కూడా లేదు. అసలు బనానా తినని వాళ్ళకి కూడా ఇట్లా చేసి పెట్టవచ్చు, అంత బాగుంది. మా వేడి అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా చల్లారిన తర్వాత సంగతి నాకు తెలియదు కానీ, ఎందుకంటే మా పిల్లలు వేడిగా ఉన్నప్పుడే మా పిల్లలు, మా వారు, నేను, మా అమ్మ కలిసి మొత్తం లాగిచ్చేసినాం అనమాట. సూపర్గా ఉన్నాయి, టేస్ట్ అయితే మస్తు కుదిరింది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బట్ ఇన్ని బనానాలు తీసుకోకండి, ఉన్నాయి కదా అని అన్ని వేసి మ్యాచ్ చేయకండి. జస్ట్ 2 బనానాస్ తీసుకుని మనకు 10-15 దాకా అప్పాలు అయితే బెల్లపప్పాలు మంచిగా ఉంటాయి. అండ్ మేము ఆ బెల్లపప్పాలు తినేసరికి ఒక 6:30 అట్లా అయింది. మా అమ్మ రాత్రి వంటకు మొదలు పెట్టేసేసింది, చపాతీలు కూడా చేసేసింది. ఆ చపాతీలు చేస్తే నాకు ఒక వీడియో గుర్తుకొచ్చింది, ఒక ఫన్నీ వీడియో. నేను అది చేసుకుంటాను మా అమ్మని అడిగితే, మా అమ్మ చేసిన చపాతీలను అవి ఏమో కుక్కర్లో పట్టట్లేదు. అది ఒక ఫన్నీ వీడియో, అది కుక్కర్లో వేసి చేస్తారనమాట. ఏం లేదు, ఈ చపాతీలు ఉన్నాయి కదా అవన్నీ కుక్కర్లో వేసి మూత పెట్టేయంగానే అన్ని ఒకటేసారి వేసి కుక్కర్లో పెట్టి మూత పెట్టేయంగానే అన్ని కాలిపోతాయి అనమాట మంచిగా. అది ఫన్నీ వీడియో, అట్లేం కావు కానీ అది ఫన్నీ వీడియో అనమాట. దానికోసం మా కుక్కర్ ఏమో చిన్నది, దాంట్లో ఏమో పట్టట్లేదు అని నేను చెప్తే మా అమ్మ ఉంటే ఇది కట్ చేసి ఇస్తుంది అని కట్ చేసింది. నేనైతే ఆ సిచ్యువేషన్లో నేనుంటే మళ్ళీ చిన్నది చేసినప్పుడు చేసుకుందాం, మళ్ళీ వాడు చేస్తాడని అసలు కట్ చేయకనే పోయింది వాటిని. మా అమ్మ మాత్రం ఓపికతోటి కట్ చేసి ఇస్తుంది. నేను ఎప్పుడైనా ఏ వీడియో అన్నా చేసుకుంటా అంటే మా అమ్మ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది, దానికి కావాల్సిన అన్ని చేసి ఇస్తుంది అనమాట. చేసుకోం కదా. బట్ మా అమ్మకు ఒకే ఒక బాధ, అయ్యో ఇంకా డబ్బులు వస్తలేదు, దాని నుంచి ఇంకా డబ్బులు వస్తలేవు, ఇన్ని నెలల నుంచి కష్టపడుతున్నా ఇంకా డబ్బులు వస్తలేవు అని మా అమ్మ బాధ అంతా. బట్ నేను చెప్తాను, మనకంటూ ఒక రోజు టైం వస్తుందమ్మా. మీరు 15 ఏళ్ళు కష్టపడి నన్ను డిగ్రీ దాకా చదివించిన చదివే నాకు ఒక పూట కూడా ఇప్పుడు తిండి పెట్టట్లేదు, ఎందుకంటే నేను బయటకు వెళ్ళట్లేదు, నేనేం చేయట్లేదు కదా, దానివల్లనే నాకేం యూజ్ లేదు. ఇది మా అంటే 3 ఏళ్ళు అవుతుంది స్టార్ట్ చేసి. దీని నుంచి అంత తొందరగా వచ్చేయాలంటే ఎట్లా వస్తుంది చెప్పండి, రాదు కదా. దేనికంటూ మనకంటూ ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. బట్ మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి, ఆగిపోకుండా. అదే నా గోలు. సో ఎప్పటికీ ఆగిపోకుండా చేస్తాను ఇప్పటిదాకా అనుకున్నాను. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న టార్గెట్ అయితే జనవరి వరకు మానిటైజేషన్ అయింది లేదా ఇంకా ఛానల్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏదొద్దని డిసైడ్ అయిపోయినా నేనైతే మెంటల్గా. చూద్దాం ఏమవుతుందో. సో ఇది వీడియో ముచ్చటన్నట్టు, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అన్నట్టు చెప్పడం మర్చిపోయినా. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బై, ఉంటాం మళ్ళా.